ఈమె ఏమన్నా బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసింది అఘోరికి మామయ్య గారు? నేను అడిగితే మాత్రం పెట్రోల్కు వాటికి వీటికి కొన్ని కూడా డబ్బులు ఇవ్వమంటే పర్సనల్గా అంటే ఫోన్పే ద్వారా కొన్ని పంపినని చెప్పి ఉన్నాయని ఏదో 10 గుంటల భూమి ఏమో తీసుకున్నా ఆశ్రమం గురించి పెట్టాలి ఎక్కడ ఉంటే చూడు అని చెప్పిందంట. చెప్తే ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటూ తర్వాత నెట్టేసుకుంటూ. అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మకి ప్రతిరూపం లేక కాళీమాత అఘోరకాయలు అని వస్తుంది కదా. అయితే నేను ఆమెని చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మని మొక్కుతురు ఆమె. నేను కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట. అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ తెలియదు. అంటే నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా మీతో కొండగట్ట వెళ్ళిందండి. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి అని అవి కూడా నాకు తెలియదు. కానీ మంచిర్యాల అని వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ కాడ ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అయితే కేక్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమేం చేసింది, దండలు వేసింది. చెప్పినాం ఇంతకుముందు మీకు మీడియం ముందు. ఆ దండలు చూపించినాం. ఆ దండలు వేసింది. తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు? ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతోటి గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు? దండలు ఇస్తారు. ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతిలో, అఘోరి పద్ధతిలో, గురు శిష్యురాల పద్ధతిలో. కానీ తాళి ఎందుకు కడతారంటే మామయ్య తర్వాత చెప్తానులే అన్నది అమ్మాయి. అన్న తర్వాత ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు. నాది ఐఫోన్, నేను ఐఫోన్లో తీస్తా అని చెప్పి మేము మీకు పంపిస్తా అని చెప్పింది. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ నమ్మినాం. ఇప్పుడు అదే సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందామే, 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నేనేమన్నా నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమెని, అంటే నాకు తెలిసిన వర్షన్, ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే. ఇప్పుడు ఈమెని మభ్యపెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు దైవత్వం అనేది. అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వసీకరణ అలాంటి పదాలు కాదండి. మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం, ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు. అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్లో ఏమైనా జరిగిందా అయితే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది. మీ అమ్మాయి ముందు నుంచి తన మీద అనుమానం ఉందా? రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంది కదా, కాల్ రికార్డింగ్స్ అన్ని. వదిలేసి వెళ్ళిపోతుందని కానీ లేకపోతే ఏమేం చేస్తుందని కానీ డౌట్ ఉందా? వాళ్ళ ప్రేమలు పెళ్ళిళ్ళు అట్లాంటి ముచ్చట్లు కొన్ని ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునేటివి మామూలుగా చెప్తారు. తల్లి చెప్పారు బయటకు వచ్చిందా? అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంది. అప్పటికే ఆమె ఒక ఎంత అడిగిందంటే డబ్బులు ఇక అవి ఇప్పుడు ఇక మీరు వాయిస్ గిట్ట రికార్డ్ అయినారు కదా, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓన్లీ ఇది పెళ్లి వరకేనా? ఏమైనా శారీరకంగా ఏమైనా కలిసారా ఏమైనా చెప్పడం జరిగిందా? అవి నాకు చెప్తారు. మామయ్య గారు నేను ఒకటి చెప్తున్నా, మీరు ఇక్కడ కూర్చున్నారు, అడ్వకేట్ ని కలవడానికి వచ్చారు. కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఎందుకు ఆమె ప్రశ్నలకు